ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. పాఠక మహాశైలకు విజ్ఞప్తి. ఈరోజు కర్మ రహస్యమును గూర్చి చర్చించవలసి ఉన్నది. అంటే లోకంలో ప్రతి ఒక్కరూ కూడా సుఖమే భూయాత్ దుఃఖమే సత్ అని కోరుకుంటారు. అంటే ఎల్లకాలమందు కూడా నాకు సుఖమే కావాలి, దుఃఖం ఏ కాలమందు కూడా అక్కర్లేదు అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ విషయం ఏమంటే సుఖాన్ని కోరుకుంటారు కానీ సుఖాన్ని కలిగించే పనులు చేయరు. దుఃఖాన్ని కలిగించే పనులే తరచుగా చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ పద్ధతి అనేటువంటిది అంత మంచిది కాదు. మనం లోకంలో ఎలాంటి విత్తనం నాటుతామో అలాంటి మొక్కే వస్తుంది, అలాంటి వృక్షమే పెద్దగా అవుతుంది. దాని యొక్క ఫలమునే మనం అనుభవించవలసి వస్తుంది. కాబట్టి ఈ లోకంలో పుణ్యం చేసేవారికి సుఖము, పాపకార్యాలు చేసేవారికి దుఃఖము అనేటువంటిది పెద్దలు శాస్త్రములు ఎప్పుడో నిర్ణయించినాయి. కాబట్టి పాపం చేసేవారికి సుఖము, పాపం చేసేవారికి పరలోకం ఎప్పుడూ కలగదు. పుణ్యం చేసేవారికి ఎప్పుడూ కూడా నరకలోక ప్రాప్తి ఉండదు, దుఃఖము అనేటువంటిది రాదు. కాబట్టి సుఖమును కాంక్షించే వారందరూ కూడా తరచుగా మంచి పనులు, పరోపకార కార్యక్రమాలు, పెద్దలను సంప్రదించడం, సత్సంగాలు చేయటం, ధ్యానము, యోగము, దానము ఇటువంటి ధర్మ కార్యాలని చేసినట్లయితే వాళ్ళకి సుఖము జన్మజన్మాలకి ఏడవకుండగా వెంటబడుతుందన్నమాట. వాళ్ళు సుఖించగలరు. కానీ దుఃఖాన్ని కలిగించే పనులు, పాప కార్యక్రమాలు చేస్తూ సుఖాన్ని కోరుకోవడం అంటే అది అంత మంచిది కాదనమాట. ఎప్పుడూ కూడా మామిడి విత్తనము నాటిన వారికి సీతాఫలం కాయవు కదా, సీతాఫలం యొక్క వృక్షము రాదు, సీతాఫలములు కూడా మనకి లభించవు. ఎవరు ఏ విత్తనాన్ని నాటుతారో అలాంటి మొక్కే వస్తుంది, అలాంటి ఫలాలే వాళ్ళకి లభిస్తుంది అన్నమాట. కాబట్టి ఈ లోకంలో ప్రతి ఒక్కరూ కూడా సుఖాన్ని కాంక్షించడం మంచిది. ఆ సుఖాన్ని కలిగించే పనులు మాత్రమే ఎక్కువగా చేస్తూ ఉండాలి. లోకము, ఈ సృష్టి అనేటువంటిది పాపము పుణ్యము అనేటువంటి రెండు ప్రవాహాల చేత నడుస్తుంది. పాపము చేసేవారు నరకానికి, పుణ్యమును ఆశ్రయించేవారు స్వర్గానికి వెళ్ళే మార్గాలు ఉన్నాయన్నమాట. కనుకనే మహనీయులందరూ కూడా లోకాన్ని ఉద్ధరించడం కోసం అనేక గ్రంథాలు, అనేక మఠాలు, అనేక ఆశ్రమాలు నిర్మించి ప్రజలకి నిజాన్ని బోధించడం జరుగుతుంది. కాబట్టి ఈ లోకమంతా కూడా పాపపుణ్యముల యొక్క ఆధారం మీద నడుస్తుంది అన్నమాట. ఈ పాపపుణ్యాలు లేకపోతే లోకానికి సందడే లేదు, ఆనందము లేదు, దుఃఖము లేదు. కాబట్టి ఈ పాపపుణ్యాల వల్ల ఈ ప్రపంచం అంతా కూడా ఇంద్రజాలముగా నడుస్తుంది. లోకంలో ప్రతి ఒక్కరూ కూడా, పుట్టిన ప్రతి ఒక్కడు కూడా ఏదో ఒక కర్మ చేయాలి. కర్మ చేయకుండా ఎవ్వరు ఉండలేము. దాని యొక్క ఫలితాన్ని తప్పనిసరిగా అనుభవించాలి. అవశ్యమే భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అని చెప్పింది శాస్త్రం. ఎవరెవరు చేసినటువంటి పాపపుణ్యాలు ఉన్నాయో అవి వాళ్ళకి సంప్రాప్తం అవుతాయి. దాని కారణంగా వాళ్ళు సుఖదుఖాలు పొందవలసి ఉంటుంది అని. అంటే దేవతలు కానీ, మరొకరు కానీ, మానవులు కానీ, సమస్త జీవులు కూడా వారు వారు చేసినటువంటి పాపాలను బట్టే సుఖదుఖాలని పొందవలసి ఉంటుంది. ఇదంతా కూడా కర్మ ఫలితం మీదే ఆధారపడి ఉంటుంది జీవితాలన్నీ కూడా. దాన్నే ప్రారబ్ధ కర్మము అంటారు. ప్రారబ్ధాన్ని అనుసరించి ప్రారబ్ధాన్ని అనుభవించడానికి మాత్రమే శరీరం వస్తుంది. కాబట్టి ప్రతి మనిషి దగ్గరికి చీకటి ఎలుతుర్ల వలె సుఖము దుఃఖము వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. కొన్నాళ్ళు దుఃఖం వస్తుంది, కొన్నాళ్ళు సుఖం వస్తుంది. ఈ రెండిటిని సమంగా చూసుకున్నటువంటి తెలివి ఏదైతే ఉందో దాన్ని జ్ఞానము అంటారు. అలాంటి మహానీయులు సుఖదుఖాలకి జంకకుండా చక్కని సరళమైనటువంటి మోక్ష మార్గంలో ప్రయాణం చేయగలరు. కాబట్టి పాపం వినా శరీరస్య దుఃఖం నాస్తి పదే పదే అని శాస్త్రం కూడా చెప్పింది కదా. కాబట్టి ఈ ఏదైనా మనం పాపకర్మాలు చేస్తుంటే ఆ యొక్క ఫలితము మన శరీరమైపై పడుతుంది. దానివల్ల శరీరానికి రకరకాల వ్యాధులు, దుఃఖాలు రావడానికి అవకాశం ఉందన్నమాట.
ఏదైనా మనం చేసినటువంటి పుణ్య ఫలితం ఏదైనా ఉంటే మనకి శరీరానికి మంచి ఆనందాన్ని కలిగించేటటువంటి, సుఖాన్ని కలిగించేటటువంటి వాతావరణం ఉంటుందన్నమాట. కాబట్టి మనం పూర్వజన్మలో చేసినటువంటి ఫలితాన్ని బట్టి ఇప్పుడు ఈ కాలంలో తల్లి కానీ, తండ్రి కానీ, గురువు కానీ, లేక భార్య పిల్లలు కానీ, ఆస్తి పాస్తులు కానీ, శరీరము కానీ, మంచి వాక్కు కానీ, మంచి మనస్సు కానీ, మంచి అందము కానీ, అన్నీ కూడా మనం పూర్వజన్మలో చేసినటువంటి ఫలితాన్ని బట్టే మనకి లభిస్తాయనేటువంటిది శాస్త్రం చెప్తుంది. పెద్దలందరూ కూడా అలాగే బోధిస్తున్నారు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు అది మనం సుఖాన్ని కాంక్షిస్తున్నాం కాబట్టి సుఖం కోరే వాళ్ళందరూ కూడా ఇరువుగా తొందరగా మంచి పనులు అంటే సత్కర్మలు, సత్సంగాలు, అన్నదానం, వస్త్రదానం, ఇటువంటి దానాలు, ఇంకా మహాభక్తులను దర్శించడం, ఇటువంటి పనులన్నీ కూడా చేస్తే వారికి మంచి శరీరం రావడము, మంచి యశస్సు కలగడం జరుగుతుందన్నమాట. లోకంలో 3 విషయాలు దుర్లభము అయినటువంటి విషయాలు అని చెప్పారు పెద్దలు. ఒకటి మానుష్యత్వం, అంటే మానవ జన్మ లభించడం చాలా దుర్లభం. రెండవది మానవ జన్మ లభించినా కానీ మోక్షాన్ని పొందాలి, భగవంతుని చూడాలనేటువంటి ఆలోచన కలగడం కూడా అది చాలామందికి, కోట్లాది మందిలో ఎవరికో కానీ రాదు. ఈ మోక్ష ఏచ్ఛ అనేటువంటిది ముముక్షత్వం. ఈ మోక్ష ఏచ్ఛ అనేటువంటిది కలగడం కూడా పూర్వజన్మ సుకృతాన్ని బట్టే వస్తుంది. ఇక మూడవది స్తోత్రియులు, బ్రహ్మనిష్ఠులైనటువంటి మహాయోగుల యొక్క, మహాత్ముల యొక్క దర్శనం కూడా మహాదుర్లభము. కాబట్టి ఈ 3 విషయాలు మనకు లభించాలంటే ఎన్నో వేల జన్మాల్లో చేసినటువంటి పుణ్యం ఉంటేనే కానీ మనకు లభించదని మహనీయులు, శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. కాబట్టి అలాంటిది ఇప్పుడే మనకు మానవ జన్మ లభించింది. కాబట్టి ఈ మానవ జన్మలో కాలాన్ని వృధా చేయకుండా పరమేశ్వరి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఇప్పుడే ప్రయత్నం చేస్తే మరుజన్మ అంటే ఉంటే మాత్రం మంచి యశస్సు కలిగినటువంటి, మంచి సుఖ ఆనందాలు కలిగినటువంటి జన్మ మనకు వస్తుంది. కాబట్టి ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవుల యొక్క గమనం అంతా కూడా పాప పుణ్యముల యొక్క కర్మాల మీదనే ఆధారపడింది. అయ్యో దేవుడా, నాకు ఎల్లకాలం దుఃఖంలో పెడుతున్నావు, బాధలు పెడుతున్నావు, ఇతరులేమో సుఖపడిపోతున్నారు, ఇతరులు బాగుపడిపోతున్నారు, నేను ఎలా బాగుపడలేకపోతున్నాను, ఏంటి నా కర్మ ఏంటి ఇదంతా అని చెప్పేసి చాలామంది బాధపడుతూ ఉంటారు. ఇది మంచి పద్ధతి కాదనమాట. మన దగ్గర లేనటువంటిది మన దగ్గరికి రాదు, మనం చేయనటువంటి ఫలితము మన దగ్గరికి వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ఎన్ని ప్రయత్నాలు చేసినా మనం చేసినటువంటి ఫలితాన్ని, అది పాపకర్మ ఫలం అవనివ్వండి, లేకపోతే పుణ్యకర్మ ఫలము అవనివ్వండి, ఆ 2 కూడా మన చెంతకు వస్తూ ఉంటాయి. వాటిని మనం అనుభవించి, ఈ శరీరంతో అనుభవించి మళ్ళీ శరీరాన్ని వదలవలసి వస్తుంది. స్వకర్మనే అని చెప్పేసి అంటారు కదా, స్వకర్మనే దుఃఖం అన్నమాట. మనం శరీరముతో ఉన్నప్పుడు చేసినటువంటి పాప పుణ్యాలు ఏమైతే ఉన్నాయో అవే మనకి రాబోయే జన్మలో సుకృతంగా మారుతాయన్నమాట. ఆ సుకృతమే ప్రారంభంగా మారి మళ్ళీ అది వచ్చే జన్మానికి, మనకి జీవిత గమనానికి ఆధారం అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏమి చేసినప్పటికీ కూడా బాగా ఆలోచించి, ఇది పాపకార్యమా పుణ్యకార్యమా, ఏం చేస్తే పుణ్యం, ఏం చేస్తే పాపం, ఎలా నడిస్తే ధర్మము, ఎలా నడిస్తే అధర్మము, మనం ఈ పని చేస్తున్నామనంటే దీనివల్ల మనకి లాభం వస్తుందా, నష్టం వస్తుందా, నరకం వస్తుందా, మోక్షం వస్తుందా అనేటువంటిది మనం బాగా ఆలోచించి చేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి దుఃఖం వచ్చిందంటే ఎవరో వల్ల వచ్చేసింది, వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఎలా చేశారు అని చెప్పేసి అనుకోవడం అనేటువంటి తిక్కబుద్ధి. కాబట్టి మనం చేసేటటువంటి పనుల్లోనే మనకి పుణ్యం కానీ పాపం కానీ తగులుతూ ఉంటుందన్నమాట. వేమన గారు ఏమన్నారంటే, పాపమనగా వేరే పరదేశమున లేదు, తాను చేయ పనులు తగులుస్తుంటూ అని చెప్పారు. అంటే మనం ఏం చేస్తామో అది పుణ్యం కానీ పాపం కానీ మనం చేసే పనుల్లోనే తగులుతూ ఉంటుంది. అది మన వెంట పడుతుంది. తాసుపాము పగపట్టినట్లు అది పుణ్యం కానీ పాపం కానీ మన వెంటపడి అనుభవింపజేస్తుంది అనమాట. అందుకనే లోకంలో కోటేశ్వరులు కొందరు, లక్షాధికారులు కొందరు, భిక్షాధికారులు కొందరు, మరీ భిక్షాధికారులు కొందరుగా ఉంటున్నారు, సురద్రూపులు కొందరు, కురూపులు కొందరు, రకరకాలుగా వాళ్ళు చేసినటువంటి కర్మాన్ని బట్టి వాళ్ళకి ఆ జన్మ వస్తుంది. ఆ రూపంగా వాళ్ళు జీవిత గమనాన్ని సాగించవలసి వస్తుంది. మనం చూస్తున్నాం. కాబట్టి ఈ జగత్తంతా కూడా
మనం చేసేటటువంటి కర్మ పైనే ఆధారపడి ఉందన్నమాట. కర్మణ జాయతే జన్మ, జన్మనా జాయతే కర్మ. ఒకవేళ పూర్వజన్మ కర్మాన్ని బట్టి మనకి జన్మ వచ్చిందనుకోండి, జన్మ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఏదో ఒక కర్మ చేయాలి. కర్మ చేయకుండా ఉండాలంటే కుదరదనమాట. ప్రతి ఒక్కరూ జగత్తులో పుట్టిన తర్వాత తల్లిపాలు త్రాగాలి, రకరకాలైనటువంటి వ్యాధులని అనుభవించాలి, రకరకాలైనటువంటి సుఖాలని దుఃఖాలని అనుభవించాలి. కాబట్టి సుఖ దుఃఖాలన్నీ కూడా ఎందుకు వస్తాయంటే మన దగ్గరికి మనకి జ్ఞానోపదేశం చేయడానికే ఈ రెండు వస్తూ ఉంటాయి. సుఖం వచ్చిన తర్వాత ఆనందంగా ఉంటాం, దుఃఖం వచ్చిన తర్వాత దుఃఖపడుతూ ఉంటాం. ఈ రెండు కూడా సమానంగా చూసుకోవాలనేటువంటిది భగవద్గీతలో స్థితి ప్రజ్ఞ లక్షణం గురించి చెప్పారు. కాబట్టి సుఖ దుఃఖాన్ని రెండింటినీ సమంగా ఎవరు చూస్తారో వాళ్ళు సంపూర్ణ జ్ఞానులు అని పెద్దలు భగవద్గీత చెప్తుంది. కాబట్టి పెద్దల మాటల యందును, శాస్త్ర వాక్యములందును, పెద్దల బాటల యందును అకుంఠితమైనటువంటి విశ్వాసము నమ్మకం ఉంచుకొని ఎవరైతే పెద్దల యొక్క బాటల్లో నడుస్తుంటారో వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతారు, ఇంక సందేహం లేదు. జగత్తులో యద్భావం తద్భవతి. ఏ భావనతో మానవుడు జీవిస్తూ ఉంటాడో వాడి యొక్క గతి, వాడి యొక్క గమనము అలాగే ఉంటుందన్నమాట. అలాగే ఈ లోకంలో అనేక కోట్ల మానవులు ఉంటారు. మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు, పుణ్యాత్మలు ఉంటారు, పాపాత్మలు ఉంటారు, రకరకాలైనటువంటి మనుషులు ఉంటారు అన్నమాట. మనం ఎవరి స్నేహాన్ని ఎక్కువగా చేస్తూ ఉంటామో అలాంటి వారి యొక్క పాపపుణ్యాలు మనకు వచ్చే అవకాశం ఉంది. కనుక మనం స్నేహం చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి మనం జీవించవలసి వస్తుంది. కాబట్టి జీవితం అంతా పాపపుణ్యాల మీద ఆధారపడి ఉంది. ఈ పాపపుణ్యాలు మహానీయులకు సద్గురువుల దగ్గర చేరి ఈ పాపపుణ్యాలు అనేటువంటి రెండు మూటల్ని ఎవరైతే ఈ జీవించి ఉండగానే కాల్చేస్తారో, అంటే పాపపుణ్యాలను లేకుండా చేసుకుంటారో, యోగ సాధన ద్వారా, గురు సేవ ద్వారా, గురు భక్తి ద్వారా, గురు మంత్రధ్యానం ద్వారా ఎవరైతే ఈ పాపపుణ్యాలు అనేటువంటి విరుమూటలను ఇక్కడే నాశనం చేస్తారో, ఈ పాపపుణ్యాలని ఇక్కడే అధిగమిస్తారో అలాంటి వారికి మళ్ళీ ఈ శరీరము, పాంచభౌతికమైనటువంటి శరీరము ధరించి తల్లిపాలు త్రాగి ఈ ఈ సృష్టి అనేటువంటి సంతలో పుట్టవలసినటువంటి అంశం ఉండదు. కాబట్టి అందుకని మహనీయులు ఎందరెందరో మహానుభావులు ఆ ఆత్మజ్ఞానం కోసం, మానవ జన్మోద్ధరణ కోసం అనేక రకాలుగా బోధిస్తున్నారు. అయినప్పటికీ కొందరు తెలుసుకుంటున్నారు, కొందరు తెలుసుకోలేకపోతున్నారు. ఇదంతా మాయా విలాసం అనుకోవాలి. కాబట్టి జాగ్రత్తగా పెద్దల సేవలు చేసి, పెద్దలను అడిగి వాళ్ళ యొక్క సేవలు చేసి వాళ్ళని చక్కగా ప్రశ్నించి మన ఆత్మ గురించి, మన మనస్సు గురించి, మన జన్మ గమనం గురించి, జనన మరణాల యొక్క పరంపరాల గురించి చక్కగా తెలుసుకుని ఎవరైతే జన్మ రహస్య పదవిని అలంకరిస్తారో వాళ్ళు జీవన్ముక్తులై సుఖిస్తారనేటువంటిది అందరూ గ్రహించి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి.